ప్రక్క వారి కోసం మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్నటువంటి ప్రజల గురించి మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. అధికారుల గురించి చేతులెత్తి ప్రార్థన చేయాలి. రాజ్యాలను ఏలుబడి చేస్తున్నటువంటి రాజుల కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. తాగుబోతుల కొరకు చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారి గురించి మనము ప్రార్థన చేయాలి. మన సహోదరుల కోసం మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబ సభ్యుల కోసం మనం ప్రార్థన చేయాలి. నేను అసలు ప్రార్థనే చేయనండి అని గనక నీవంటే నరకంలో నుండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎక్కడి నుంచి చేయాలి చెప్పాలి. ఎక్కడి నుంచి చేయాలి? నేను అసలు ప్రార్థనే చేయనండి అని అంటే ఎవరి కోసం? నీ కోసం కాదు.